నెల్లూరు నగరంలోని స్థానిక ఇందిరాభవన్ నందు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నెల్లూరు జిల్లా మనుబోలు మండలం నందు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఏడుకొండలు మృతిపై రాష్ట్ర హోంమంత్రి ఒక రకంగా వివరణ ఇవ్వడం, నెల్లూరు జిల్లా ఎస్పీ ఒక రకంగా వివరణ ఇవ్వడం అయోమయ స్థితికి గురవుతున్నారని, కావున అధికారులు నిష్పక్షపాతంగా విచారించి వాస్తవాలను తెలియజేయాలని, అలాగే రాష్ట్ర ప్రభుత్వం జ్యుడిషియల్ ఎంక్వైరీ ఏర్పాటు చేయాలని, అనుమానాలను నివృత్తి చేసేందుకు స్థానిక ప్రజాప్రతినిధులతో న్యాయవాదులతో కలిసి నిజ నిర్ధారణ కమిటీ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో తలారి బాల సుధాకర్, ఇర్ఫాన్, మల్లికార్జున్ రెడ్డి, సుధీర్, సంజయ్ కుమార్, సుధాకర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మండలంలో బొల్లు ఏడుకొండలు అనేటటువంటి ఒక వ్యక్తి పోలీస్ కస్టడీలో చనిపోవడం జరిగింది. పోలీస్ కస్టడీలో ఎందుకన్నామంటే ఆ వ్యక్తి చనిపోయినప్పుడు పోలీస్ కారులోనే ఉన్నాడు కాబట్టి పోలీస్ కస్టడీగానే మేము భావిస్తున్నాం. దీనికి సంబంధించి గత కొన్ని రోజులుగా తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు, అటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మేము కూడా ఆ కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. పరామర్శించిన తరువాత అక్కడే ఒక ప్రెస్ మీట్ పెట్టి హోమ్ మినిస్టర్ గారేమో ఈ కేసు పోలీసులకి సంబంధించిన విషయం కాదు, పోలీసులకి సంబంధం లేదు, అయినా కూడా సారీ స్టేట్ సో హోమ్ మినిస్టర్ గారు మొదటి స్టేట్మెంటే ఇది ప్యూర్లీ అసలు పోలీసులకు సంబంధం లేని విషయం అని కంక్లూజన్ ఇచ్చేసి అయినా కూడా మేము విచారిస్తున్నామని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎస్పీ గారేమో ఎస్పీ గారు లాస్ట్కి వచ్చి అంత అవసరం ఇంకా లాస్ట్కి వచ్చి సౌండ్ పెట్టి సో మన సిబ్బంది పెట్టారు, పోలీస్ సిబ్బంది అండ్ సెకండ్ కాన్షియస్ ఉన్నారు కాబట్టి వీళ్ళు ఎలా విలేజెస్ కాదు అతన్ని తీసుకెళ్ళడం జరిగింది, హాస్పిటల్కి తీసుకెళ్ళారు అండ్ అంటే ఎస్పీ గారు స్టేట్మెంట్ ఇస్తూ ఇది ఆ ఏడుకొండలు అనేటటువంటి వ్యక్తి ఒక కాలంలో ఒక అపస్మారక స్థితిలో ఉంటే ఆ గ్రామస్తులు ఎస్ఐ గారికి ఫోన్ చేస్తే ఎస్ఐ గారు ఒక కానిస్టేబుల్ నుంచి కారు పంపించి ఆ గ్రామస్తులతో కలిసి ఆ కారులో హాస్పిటల్కి తీసుకెళ్లడం జరిగిందని స్టేట్మెంట్ ఇచ్చారు ఎస్పీ గారు క్లియర్గా. కాబట్టి ఈ కేసులో ఏమి జరిగింది, దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మేము వెళ్ళాం, అక్కడే ఎస్పీ గారు చెప్పిన దానికి ఆ కుటుంబ సభ్యులు చెప్పేదానికి సంబంధం లేకుండా ఉంది, ఆ గ్రామంలో కూడా విచారించాం అని చెప్పి ఒక ప్రెస్ మీట్ పెట్టి అక్కడే మాట్లాడడం జరిగింది. అది కొన్ని పత్రికలలో ప్రచురించడం కూడా జరిగింది. ఆ ప్రచురించినటువంటి పత్రికలకు ఆ యాజమాన్యాలకు ఎస్పీ గారు నిన్న నోటీసులు కూడా సర్వ్ చేశారు. అంటే ఈ రాష్ట్రంలో పత్రికా స్వేచ్ఛ ఏ విధంగా ఉంది, ఆ పత్రికలకి మీరు ఏ విధంగా ఈ వార్త ప్రచురిస్తారంటే జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అక్కడికి వెళ్ళాడు, మాట్లాడాడు, మేము ఇచ్చామని చెప్తే మీరు ఎట్లా డిసైడ్ చేస్తారు? కాబట్టి ఒక రాష్ట్ర మంత్రి, హోంమంత్రి గారు అసలు ఈ కేసులో పోలీసులు ప్రమేయమే లేదన్నారు. అయితే కేసు పూర్వపరాలు ఏంటంటే నక్కా సుజాతమ్మ అని చెరుకుమూడి గ్రామానికి సంబంధించి ఏదైతే చనిపోయిన ఏడుకొండల చిన్నమ్మ మెడలో బంగారం చోరీ జరిగితే ఆమె కంప్లైంట్ ఇస్తే దాని మీద 8వ తారీఖు ఎఫ్ఐఆర్ కట్టడం జరిగింది. 10వ తారీఖు వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ అరెస్ట్ చేసినటువంటి ముగ్గురులో ప్రసాద్ అనేటటువంటి వ్యక్తి అక్కంపేట గ్రామానికి చెందిన వ్యక్తి. అక్కంపేట గ్రామం అంటే మా స్వగ్రామం. నాకు సుమారు 7:30-8 గంటల టైంలో వాళ్ళ భార్య ఫోన్ చేసి, అన్న మా హస్బెండ్ని పోలీసులు తీసుకెళ్తున్నారు, దేనికి తీసుకెళ్తున్నారు అమ్మంటే కోడి పందెం కేసులో గొడవంట, అందుకని తీసుకెళ్తున్నారని చెప్పడం జరిగింది. నేను వెంటనే సంబంధిత మనుబోలు పోలీస్ స్టేషన్కి ఫోన్ చేశా. ఎస్ఐ గారు ఇక్కడ అసలు అట్లాంటి ఎవరిని కూడా మేము అరెస్ట్ చేయలేదని స్వయంగా నాకే చెప్పారు. నేను ఇంకా కోడి పందెం కేసు ఏమనుకొని అంటే
కోడి పందాలంటే ఈస్ట్ వెస్ట్ గోదావరిలో సంక్రాంతి జరుగుతాయి, కానీ మా మనుగోలు మండలంలో ఏంటంటే ప్రతి వారం జరుగుతాయి. ఎందుకంటే అట్లా ఉంది పరిస్థితి అక్కడ. నేను సంబంధిత గూడూరు సిఐకి చేశా, పొదలకూరు సిఐకి చేశా, లాస్ట్కి డిఎస్పీ గారికి, రూరల్ డిఎస్పీ గారికి 10:45 ఫోన్ చేసి, సరే ఇట్లా అక్కంపేట గ్రామం నుంచి ఫలాని వ్యక్తిని ఎవరైనా తీసుకొచ్చున్నారని అడిగినప్పుడు, తీసుకొచ్చున్నారండి ఈ యొక్క బంగారం దొంగతనం విషయంలో చెప్పిన వెంటనే వాళ్ళ భార్యకి ఫోన్ చేసి, ఇట్లేంటే ఇదేం పనులమ్మా అని వాళ్ళు కొంచెం చీవాట్లు పెట్టి ఉన్నాడంటే మనుబోలు పోలీస్ స్టేషన్లో అని చెప్పడం జరిగింది. తర్వాత ఆ మరుసటి రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆ తల్లిదండ్రులు, ఎందుకంటే నేను అప్పుడు డిఎస్పీ గారు కూడా స్పష్టంగా చెప్పి, ఎందుకంటే వాళ్ళ భార్య ఏడుస్తానా అతను హార్ట్కి సంబంధించి ప్రాబ్లం ఉంది, మందులు వాడుతున్నారు అని చెప్తే కూడా ఆ విషయం కూడా డిఎస్పీ గారికి చెప్పా, జాగ్రత్త అండి అంటే మీరు చూసుకోండి అని. అంతే తప్ప దొంగల్ని కాపాడాలని కానీ దొంగలకి సపోర్ట్గా వెళ్ళాలనేటటువంటి ఉద్దేశం కానీ ఆలోచన కానీ మాకు ఉండదు. అయితే ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఈ కేసుకి సంబంధించి దొంగతనం కేసులో అరెస్ట్ అయినటువంటి బంగారు దొంగతనం కేసులో అరెస్ట్ అయిన ముగ్గురు అక్కడ కొన్ని మోటార్లకు సంబంధించి కొన్ని మోటార్లు కూడా బయటికి రావడం జరిగింది. ఆ మోటార్లు కొన్న వ్యక్తి ఎవరంటే మనుబోలు మండలం బండేపల్లి గ్రామానికి సంబంధించినటువంటి ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్. సో ఎప్పుడైతే ఏడుకొండలు అతని పేరు చెప్పారో అతను తీసుకొచ్చారు. అతను తీసుకొచ్చిన తర్వాత మొదట 5 మోటార్లు అన్నారు, తర్వాత ఈ 5 మోటార్లు ఇచ్చేస్తే నేను పంపించేస్తామన్నారు. ఆయన కూర్చోబెట్టి రాసమర్యాదలు చేశారు. దాని తర్వాత ఈ కాదు మొత్తం ఏవైతే ఉన్నాయో స్టేషన్లో ఇంతవరకు క్లియర్ చేసేసి, అంటే ఆయన ఒకరంతా స్థితిపరుడు, అగ్రికల్చర్ ఫార్మింగ్ చేస్తుంటాడు అబ్బాయి, కాబట్టి మొత్తం కూడా అతని అకౌంట్లో రాసి ఇవన్నీ తెచ్చిస్తే మిమ్మల్ని ఇంటికి పంపిస్తామని చెప్పిన తర్వాత వాళ్ళ బంధువులలోనూ అక్కడ ఉండేటటువంటి ఏదైతే కొన్ని మోటార్లు కొని నెల్లూరు రంపసావనంగలకు వచ్చి కొని మొత్తం మంది తీసుకెళ్ళి అక్కడ పెట్టిన తర్వాత వాళ్ళకేదో ఈ లావాదేవీలని రికవరీ పూర్తయిన తర్వాత ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్కి, అదేవిధంగా ఈ ముగ్గురు నిందితులకి స్టేషన్ బెయిల్ ఇచ్చి, అంటే శుక్రవారం రాత్రి తీసుకొచ్చినటువంటి వ్యక్తుల్ని ఆదివారం రాత్రి ఇళ్లకు పంపడం జరిగింది. ఆ మరుసటి రోజు ఉదయాన అంటే సోమవారం పొద్దున దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ ఇంటికి వచ్చేసరికి నా గ్రామంలో ఉండేటటువంటి తెలుగుదేశం వాళ్ళు అలిగేషన్ చేస్తే టీడీపీ లీడర్ ప్రెస్ మీట్ పెట్టారు. అది కాదా టీడీపీ లీడర్ ప్రెస్ మీట్, టీడీపీ లీడర్ ప్రెస్ దొంగల్ని పట్టుకొని వచ్చి ఎస్ఐ గారు వాళ్ళకి న్యాయం చేసేదానికి ప్రయత్నిస్తుంటే మేము వచ్చిన దానికి కారణం ఏంటంటే ఆయన మీద ఒత్తిడి తెచ్చి ఆయన్ని వేరే విధంగా ఏదో ఒక లీగల్ యాక్షన్ అది ఉంటుంది అది భయపెట్టి ఆయన్ని ఆ దొంగల దగ్గర రక్షించేదానికి ప్లాన్ జరుగుతూ ఉందని తెలుసుకొని దీని మీద మేమందరం మాట్లాడుకొని రావడం జరిగింది. ఎస్ఐ గారికి అందరూ భరోసా ఇచ్చి న్యాయం చేయాలని చెప్పని రైతులకు అండగా ఉండాల్సిన నాయకులు ఈ విధంగా వాళ్ళకి దొంగలకి సాయం చేయాలని చెప్పిన ఎంతవరకు సంబంధించిన కాదు. అందువల్ల దొంగలకి ఆ పార్టీలో సపోర్ట్ చేస్తున్నారు, లీగల్గా ఇబ్బందులు ఉన్నాయని మేమందరం కూడా మాట్లాడుకొని ఎస్ఐ గారికి మద్దతుగా తెలుగుదేశం మండలాధ్యక్షుడు అక్కడికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది పోలీస్ స్టేషన్ ఆవరణలో. నేను అడుగుతున్నా, ఎక్కడైనా పొలిటికల్ ప్రెజర్లు కానీ ఏదైనా కానీ అధికార పార్టీ నుంచి ఉంటాయి, మరి వీళ్ళకి ఎస్ఐ గారికి ఎవరు ప్రెజర్ పెడితే వాళ్ళని రాత్రులు పంపించేశాడు. ఎందుకంటే శుక్రవారం తీసుకొచ్చారు, ఆదివారం రాత్రి అర్ధరాత్రి పంపాల్సిన అవసరం లేదు, సోమవారం రిమాండ్కి పెట్టచ్చు. కానీ ఆ రోజు రాత్రి వీళ్ళని పంపించేశారు. పంపించిన తర్వాత తెలుగుదేశం నాయకులు వచ్చి అక్కడ ఎస్ఐ గారితో గొడవ పెట్టుకొని వాళ్ళని మళ్ళీ తిరిగి అరెస్ట్ చేసి రిమాండ్కి పెట్టమని కోరిన పిదప తిరిగి మళ్ళీ వాళ్ళని పోలీస్ స్టేషన్కి రమ్మని పిలవడం జరిగింది. ఇది జరిగినప్పుడు కూడా ఆ ప్రసాద్ మరియు ఆ రియాజ్ తల్లిదండ్రులు నాకు ఫోన్ చేసి మళ్ళీ మమ్మల్ని స్టేషన్కి రమ్మంటారు, నేను స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించింది రాత్రే కదా, మళ్ళీ ఎందుకు రమ్మంటున్నారు, అయినా కూడా దొంగల కేసు విషయం కాబట్టి నాకు సంబంధం లేదు, నేను పోలీసులతో మాట్లాడను, మీరు వెళ్ళండి, వాళ్ళు జైలుకి పంపించినా కూడా పొమ్మని చెప్పడం జరిగింది. అయితే అక్కడ జరిగింది ఏంటంటే ఈ చెరుకుమూడి అతనికి ఎవరు జామీన్ సంతకం కూడా పెట్టినట్లేదు. ఆ రోజు రాత్రి అబ్బాయి కోసం ఎవరు రాలా, అతను పంపించేశారు. ఈ మిగతా అక్కంపేట ఇద్దరు ప్లస్ ఈ మోటార్లు కొన్న వ్యక్తి, ఆ మోటార్లు కొన్న వ్యక్తినేమో అప్పటి వరకు బాగా కూర్చోబెట్టి మర్యాదలు చేసినటువంటి వ్యక్తులు తిరిగి ఇదంతా పొలిటికలైజ్ అయిన తర్వాత ఆయన కూడా నిందితులతో పాటు ఇలా రూమ్లో కూర్చోమని చెప్పడం జరిగింది. వీళ్ళ ముగ్గురు అక్కడే ఉన్నారు. ఎప్పుడు సోమవారం పొద్దున 10 గంటలకో 11 గంటలకో అక్కడికి వస్తే తిరిగి మళ్ళీ మంగళవారం సాయంత్రం 4 గంటల వరకు వాళ్ళు అక్కడే ఉన్నారు. ఈ ఏడుకొండలు అనే వ్యక్తి దొరకల. ఎస్ఐ గారికి ప్రెజర్ ఎక్కువైంది వీడికి, ఎందుకంటే వీడు జామీన్ సంతకం పెట్టలే, వీడు దొరకలేదని. సో ఈ పోలీసు కానిస్టేబుల్ ఏదైతే
మాధవ్ అనేటటువంటి ఒక కానిస్టేబుల్ అతని యొక్క కారు మరియు ప్రైవేటు వ్యక్తి డ్రైవర్ తీసుకొని ఇతన్ని వెతకడం ప్రారంభించాడు. చివరికి అతను కనుపూరు కెనాల్లో వాళ్ళ ఊరి దగ్గర నీళ్ళల్లో స్నానం చేస్తుంటేనో మొత్తం నీళ్ళలో ఏదో మునగుతుంటేనో ఆ గ్రామస్తులు ఎవరైతే బంగారం పోయిందో వాళ్ళకి సంబంధించినటువంటి బంధువు ఇక్కడ ఉన్నారు, నేను కాపలా కాస్తున్నాను, మీరు రమ్మని పోలీసులకు ఫోన్ చేసి పిలిపించుకోవడం జరిగింది. కానీ వీళ్ళు చెప్పేది ఏంటి, అతను అపస్మారక స్థితిలో ఉంటే ఆయన ఆరోగ్యం కోసం పోలీస్ స్టేషన్కి ఫోన్ చేస్తే ఎవడన్నా బాగలేకపోతే అంబులెన్స్కో 108కో ఫోన్ చేస్తారు. ఒకవేళ ఎస్ఐ గారికి చేసినా ఎస్ఐ గారి డాక్టర్ని ఇచ్చో లేదా 108 ఇచ్చో పంపించాలి, కానీ కానిస్టేబుల్ని పంపించారు. కాబట్టి ఇవన్నీ కూడా కట్టుకథలు. నిజమేంటంటే అక్కడికి వెళ్ళాడు, వెళ్ళినప్పుడు అతను అరెస్ట్ చేసేటప్పుడు అతను స్పష్టంగా నేను ఈ అరాచకాలు ఈ బాధలు తట్టుకోలేక నేను గడ్డి మందు తాగి ఉన్నాను, నేను చనిపోతానని చెప్తే కూడా అతన్ని వీళ్ళు కారులో ఎక్కించుకున్నారు. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే అక్కడ ఉండేటటువంటి వ్యక్తి ఎవరైతే ఈ పోలీసులకు పట్టించాలని ఉండేటటువంటి వ్యక్తి అక్కడ నుంచి కూరపాటి వెంకటేశ్వర్లు అనేటటువంటి ఒక వ్యక్తికి గ్రామంలో ఉండే వ్యక్తికి ఫోన్ చేశాడు. చేసి ఏమని అడిగాడంటే ఈ పొలంలో ఏమైనా గడ్డి మందు తెచ్చిపెట్టున్నావా అని అడిగాడు. ఎందుకు అడుగుతున్నావు ఈ ప్రశ్న అని ఇతను అడిగితే ఈ విధంగా ఏడుకొండలో నేను గడ్డి మందు తాగేసినాను అంటున్నాడు అని చెప్పడం కూడా జరిగింది. ఇది వాస్తవం. కాబట్టి అతను నేను పాయిజన్ తీసుకున్నాను, ఈ అరాచకాలు పోలీస్ స్టేషన్ అరాచకాలు భరించలేకనో లేదా అతను బాధతోనో కారణం ఏదైనా నేను ఆత్మహత్య చేసుకున్నానని చెప్పిన తర్వాత కూడా మీ పోలీస్ కానిస్టేబుల్ అతను ఒక కారులో ఎక్కించుకున్నారు. అప్పుడు ఇమీడియట్గా 108 పిలిచున్నా కూడా అతను బతుకుండేవాడేమో. మీరు ఆ కానిస్టేబుల్ ఎస్ఐకి ఫోన్ చేస్తే ఎక్కించుకోరా అని చెప్పాడు. ఇతను ఎక్కించుకున్నాడు. ఎక్కించుకొని తీసుకొని వచ్చి పోలీస్ స్టేషన్లో వెనక నుంచి గేట్లో అతన్ని రూమ్లోకి తీసుకెళ్లేదానికి కారు అక్కడ ఆపి దిగమంటే అతను దిగలేని పరిస్థితుల్లో ఉన్నాడు. ఇది ఆ ముగ్గురు చూశారు. కిటికీలోంచి ఎవరైతే మిగిలిన నిందితులు ఉన్నారో వాళ్ళు ముగ్గురు చూస్తున్నారు. ఆ చూసిన విషయం కూడా వాళ్ళు చెప్పారు. కాబట్టి అక్కడి నుంచి తర్వాత వీళ్ళకి అర్థం కాక 4 గంటలప్పుడు ఎక్కడైతే చెరుకుమూడి నుంచి మహా అయితే ఒక ½ అన్ అవర్లో మనుబోలు, ½ అన్ అవర్లో గూడూరు, అట్లాంటిది 6 గంటల వరకు కాలయాపన చేశారు. కాలయాపన చేసిన తర్వాత ప్రభుత్వ ఆసుపత్రికి పోయేసరికి అతను చనిపోయాడు. ఇక్కడ మొత్తం ఎపిసోడ్లు ఏంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఆ మోటార్లు కొన్నవాడిని ఫిక్స్ చేసే దానిలో భాగంగా స్టేషన్ బెయిల్ ఇచ్చిన వాళ్ళని మళ్ళీ తిరిగి రిమాండ్లో పెట్టేదానికోసంగా అధికార పార్టీ నేతల ఒత్తిడికి ఎస్ఐ తలొగ్గి ఎస్పీ గారేమో మేము నోటీస్ సర్వ్ చేసి పంపించేసామని చెప్తారు, హోమ్ మినిస్టర్ గారేమో అసలు పోలీసులకు సంబంధమే లేదని చెప్తారు. కాబట్టి దీనిలో ఏది నిజం? ఒక దళితుడు మరణిస్తే ఆ దళితుడికి సంబంధించినటువంటి విషయాలను వాస్తవాలను మరుగున దొక్కపెట్టే దానికోసం వీళ్ళు ఈ విధంగా నేను సోమిరెడ్డి గారు మాట్లాడారు. ఒక ప్లే చేయమ్మా. ఉదయగిరి నారాయణ అక్కడ కందమూరు తీసుకొచ్చి 3 రోజులు కొట్టి భార్య ఓపెన్ గా మీడియా ముందు చెప్పింది. 2వ రోజు మేము తీసుకొచ్చామయ్యా, 3వ రోజు కనపడలేదయ్యా, వేకోన చెట్టుకి ఆడేస్తున్నాడయ్యా. అరే హైదరాబాద్ నుంచి చెప్తుంది వాస్తవం. ఎందుకంటే ఉదయగిరి నారాయణ అనేటువంటి వ్యక్తి ఆయన ఏ కేసులో అరెస్ట్ అయ్యాడు తెలుసా? ఆయన కూడా దొంగతనం కేసులోనే అరెస్ట్ అయ్యాడు. ఆయన ఒక ఇటుకరాయి బట్టి దగ్గర పనిచేస్తే అక్కడ ఉండేటటువంటి కరెంటు సామాన్లు పోతే దొంగతనం కేసు పెడితే ఆ దొంగతనం కేసులో కరిముల్లా అనే ఎస్ఐ తీసుకొచ్చి కొట్టాడు. తర్వాత అతను స్టేషన్ నుంచి పంపించేసిన తర్వాత అతనే మళ్ళీ పోలీసులు కస్టడీలో లేడు, పోలీసులు పిలవలా, కానీ చెట్టుకు ఉరేసుకొని చనిపోయాడు. చనిపోయిన తర్వాత సోమిరెడ్డి గారు దాని మీద పోరాటం చేసి వాళ్ళకి న్యాయం చేశాడు, నేను కాదనట్లా. కానీ ఇదిగో ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్ ఏంటి? ఇదే దొంగతనం కేసు, అక్కడ దళితుడు, ఇక్కడ దళితుడు, ఈరోజు ఇక్కడ కుటుంబం అన్యాయమైంది. వాస్తవంగా చనిపోయింది పోలీసులు నిర్లక్ష్యం వల్ల. కానీ ఇది ప్రభుత్వానికి చెడ్డ పేరు, దీనిని మనం ఎదురుదాడి చేయాలి. ఏదో రైతుల పక్షాన కాకుండా దొంగల పక్షాన ఉన్నటువంటి ఒక ముద్ర వేయాలి అనేటటువంటి ఆలోచన మీకు రావడం, ఈరోజు ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఎస్ఐ, ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి కానిస్టేబుల్, అతను చనిపోయిందే వారం మంగళవారం, ఈరోజు ఏం వారం? శనివారం. 4 రోజులు గడుస్తున్నా కనీసం ఆ సంబంధించిన ఎస్ఐ మీద కానీ ఆ కానిస్టేబుల్ మీద కానీ వాళ్ళని మీరు ఇప్పటికీ విధుల నుంచి తప్పించకుండా ఈ బాధితులకు సంబంధించినటువంటి కేసు ఎవరి మీద అయితే కేసు పెట్టారో అదే ఎస్ఐ ఆ కేసుని కొనసాగిస్తే వాళ్ళకి న్యాయం జరుగుతుందా? ఎక్కడన్నా ఉందా రాష్ట్రంలో? కాబట్టి ఇప్పుడు స్పష్టంగా దానికి సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్ కాపీ చూపిమ్మా.
పెద్ద చేద్దాన్ని కిందకరా, ఇంకా కిందకరా, విఆర్ఓ స్టేట్మెంట్కి రా, ఇంకా కిందకరా. నా పేరు జోగి బుజ్జయ్య. నేను సుమారుగా సంవత్సర కాలం నుండి చెరుకుమూడి గ్రామానికి ఇన్ఛార్జ్ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. ఈ దినమున అనగా 14/7/2026 నాకు తెలియడంలో సాయంత్రం సుమారు 4 గంటలకు మనుబోలు ఎస్ఐ గారికి చెరుకుమూడి గ్రామం కనుపూరు కాలువ వద్ద ఒక మగ వ్యక్తి పడిపోయి ఉన్నాడని రాబడిన సమాచారం మేరకు ఎస్ఐ గారి ఉత్తర్వుల మేరకు మనుబోలు కానిస్టేబుల్ కనుపూరు కాలువ వద్దకు వెళ్ళగా అక్కడ ఒక సుమారు 40 సంవత్సరాల వయసు గల మగ వ్యక్తి పడిపోయినట్లు సదరు విషయాన్ని కానిస్టేబుల్ మనుబోలు ఎస్ఐ గారికి తెలియపరచగా వారి ఉత్తర్వుల మేరకు కాలువ వద్ద పడిపోయిన మగ వ్యక్తిని చికిత్స నిమిత్తం తీసుకుని వెళ్తుండగా మార్గ మధ్యంలో మనుబోలు వద్దకు వచ్చేసరికి సదరు వ్యక్తి స్పృహ లేకుండా ఉండడం వలన ప్రాథమిక చికిత్స నిమిత్తం మనుబోలు ప్రాథమిక కేంద్రానికి తీసుకుని వెళ్ళగా అక్కడ డ్యూటీలో ఉన్న నర్సు సదరు వ్యక్తిని పరిశీలించి పలస పడిపోయినట్లుగా తెలపగా సదరు విషయాన్ని కానిస్టేబుల్ ఎస్ఐ వారికి తెలపగా ఆ మగ వ్యక్తిని గూడూరు గవర్నమెంట్ హాస్పిటల్ తరలించాల్సిందిగా డ్యూటీ డాక్టర్ పరీక్షించి చచ్చిపోయినట్టుగా చెప్పడమైనది. కిందకి రమ్మంక. తర్వాత విచారణలో సదరు మగ వ్యక్తి పేరు బొల్లు ఏడుకొండలు, తండ్రి లేటు తిరుపతయ్య, కులము ఎస్సీ మాల, చెరుకుమూడి గ్రామం. అంటే ఈ కేసులో విఆర్ఓ స్టేట్మెంట్ ఏంటంటే ఎవరో ఎస్ఐకి ఫోన్ చేసి ఒక మగ వ్యక్తి అపస్మారక స్థితిలో, అక్కడేమో ఎస్పీ గారు అపస్మారక స్థితిలో ఉంటే గ్రామస్తులు ఫోన్ చేస్తే గ్రామస్తులతో పాటు కారులో మా కానిస్టేబుల్ తీసుకెళ్ళని ఎస్పీ గారు చెప్తున్నారు. ఇక్కడేమో కానిస్టేబుల్ తీసుకెళ్ళాడు ఎస్ఐ గారికి చెప్పంటున్నారు. గ్రామస్తులు ఎవరు లేరు వాళ్ళతో పాటు. వాళ్ళని తీసుకెళ్ళింది ఏదైతే ఎతుకుతున్నాడో ఆ మాధవ్ అనే కానిస్టేబుల్ దొరికారని ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వెంటనే ఆయన అత్యుత్సాహంతో పోయి వాడిని నేను గడ్డి మందు దాగున్నా, నేను సస్తానరా బాబు అంటూ కూడా వినకుండా వాడిని కారులో ఎక్కించుకొని స్టేషన్కి తీసుకురావడం జరిగింది. వాడు చనిపోయాడు. చనిపోయిన వెంటనే నాకు సమాచారం వచ్చింది. నేను మనుబోలు పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీడియా మిత్రులు కూడా కొంతమంది వచ్చారు. అక్కడ ఉండేటటువంటి పోలీసులు కావచ్చు, డిఎస్పీ గారు కావచ్చు, మీరు పోలీస్ స్టేషన్ ప్రెమిసెస్లో ప్రెస్ మీట్ పెట్టడానికి లేదు, పెట్టకూడదండి అన్నారు. నేను పోలీసుల మాటను గౌరవించి నేను పెట్టలా. మరుసటి రోజు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాం. కాబట్టి ఆ రోజు రాత్రి పోలీసులు ప్రమేయం లేదు, పోలీసులు తప్పు లేకపోతే ఆ రోజు రాత్రి మిగిలినటువంటి రియాజ్ ప్రసాద్ అనేటువంటి వ్యక్తి అకంపేటలో ఉంటే రాత్రి 2:30కు వీళ్ళ కానిస్టేబుల్ వెళ్ళి వాడిని కౌన్సిలింగ్ చేసి 3:30 వరకు అక్కడ కూర్చొని మళ్ళీ వాళ్ళమ్మ మా మనుబోలు వరకు తీసుకెళ్తా అంటే నన్ను ఈ టైంలో వద్దు, పొద్దున్న నేను తీసుకొస్తాను పోలీస్ స్టేషన్కి అంటే కూడా వినకుండా వాడిని తీసుకొచ్చి మనుబోలు పోలీస్ స్టేషన్లో పెడతామని చెప్పి వాడిని తీసుకెళ్ళి ఆ రోజు సాయంత్రం వరకు నెక్స్ట్ డే ఈవినింగ్ వరకు వెంకటాచలం పోలీస్ స్టేషన్లో ఎందుకు పెట్టుకున్నారు? వాడు ఆ రోజు నైట్ 10 మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చి వాడు ఏం చేశాడు తెలుసా? వాళ్ళ అమ్మను కొట్టాడు. దేనికి కొట్టాడంటే నాకు ఎస్ఐ గారు అధికారులు కమిట్మెంట్ ఇచ్చారు, నా మీద ఉండే కేసులను తీసేస్తానన్నారు, నువ్వు వచ్చి మనుబోలు పోలీస్ స్టేషన్కి రావడం వల్ల మళ్ళీ గొడవ జరగడం వల్ల నేను ఇరుక్కున్నాను నీ వల్ల అని. అంటే వీళ్ళు ఆ యొక్క ముద్దాయిలకి వీళ్ళు ఇచ్చేటటువంటి కమిట్మెంట్లు ఏంటి? మళ్ళీ ఆ ముద్దాయిని మనుబోలు పోలీస్ స్టేషన్లో లేకుండా వెంకటాచలం పోలీస్ స్టేషన్లో ఎందుకు పెట్టినట్టు? అసలు పోలీసులు ప్రమేయమే లేదని హోమ్ మినిస్టర్ గారు స్టేట్మెంట్ ఇస్తే ఇవంతా ఎందుకు జరుగుతున్నట్టు? దీనిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని డ్యామేజ్ చేయడం కోసం, అది వాళ్ళని డ్యామేజ్ చేస్తే మాకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు. అంటే రైతులకు సంబంధించి రైతులకి పక్షాన్ని లేకుండా దొంగల పక్షాన్ని నిలబడ్డారనేటటువంటి ఒక ప్రచారం చేసే దానిలోకి మళ్ళీ మమ్మల్ని కూడా లాగడం జరిగింది. తిరుపతి పార్లమెంట్కి సంబంధించినటువంటి తెలుగుదేశం రాష్ట్ర అధికార ప్రతినిధి ఆయన ఏం మాట్లాడు ఒకసారి చూపించే లాస్ట్లో చేస్తాము. అసలు ఏం జరిగింది, అసలు ఏంటి ఈ మోటార్ల దొంగతనాలు, అసలు ఏంటి ఏం జరుగుతుంది? ఈ మోటార్ల దొంగతనం, ఆ మోటార్ల దొంగతనం చేసే అబ్బాయి కూడా మా అల్లుడే కావాలి నాకు. వాళ్ళ సొంత ఇళ్లలోనే మోటార్ బైకులు ఎత్తుకొని పోయి ఎస్సీ కాలనీలో కుదవలు పెట్టారు. వాళ్ళు అప్పుడు నా కాడికి వచ్చారు. నేను ఎట్లా తీపిచ్చి ఆ పోలీస్ స్టేషన్లో పెట్టి అమౌంట్ కట్టి తీసుకున్నాను. వీడు పుట్టినప్పటి వీడు పచ్చి దొంగ. వీడు పని ఏమి ఉండదు. ఎన్నో దగ్గర దొంగతనాలు చేసి దాంట్లో కూడా నాది ఒక మోటార్ పోయాను పోయిన సంవత్సరం. పచ్చి దొంగతనం చేసేవాడు వీడు. ఆవిడ రియాజ్ అనేవాడు అబ్బాయి. మాకు అల్లుడే కావాలి, మా కుటుంబం సంబంధించిన. కానీ అటువంటి వాడు ఈ జిల్లా అధ్యక్షుడు, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు. అయితే ఇప్పుడు చనిపోయిన వ్యక్తి పేరేం పేరు? అతను ఎస్సీ కులానికి సంబంధించిన వ్యక్తి అంటున్నారు. ఆ
అది ఏడుకొండలు అది అదంతా ఒక బ్యాచ్. అది మా అన్న వాళ్ళ ఇంట్లో కూడా వాళ్ళ పిల్లకాయలు అమెరికాకు పోయి ఉంటే 15 సంవత్సరాలు బంగారు కూడా పోయి ఉంది. అది ఇంకా తేలలేదు. పోయి కూడా ఒక 7-8 నెలలు అవుతుంది. అది తలుపులు బాలు కొట్టెత్తుకొని పోయి ఉంటుంది. అది ఇంకా తేలలేదు. నా మోటార్ కూడా పోయి ఉంది. కానీ మా ఊళ్ళో కూడా 5-6 మోటార్లు పోయి ఉన్నాయి. వీళ్ళంతా మోటార్ ఎంత పెట్టి కొంటారు వాళ్ళు? తిరిగి దొంగతనం చేసినప్పుడు దాన్ని తిరిగి వాళ్ళు ఎంత ఎక్స్మో మోటార్ కొనాలంటే ఈరోజు మార్కెట్లో 33,000 రూపాయలు. ఎక్స్మో మోటార్ ఈరోజు కొనాలంటే కొత్త మోటార్ 5 HP ఆ మోటార్ హై స్పీడ్ మోటార్లు కొనాలంటే అంత దారుణంగా ఉంది. రైతుకు వచ్చి ఆదాయం ఎంత ఉంది? ఎకరా చేస్తే ఒక 25,000 నుంచి 30,000 ఉంటుంది. సొంతంగా చేస్తే కౌలు చేస్తే 5,000 నుంచి 10,000 వాళ్ళకి మిగులుతుంది. అటువంటి వాటిల్లో ఈ మోటార్లు దొంగతనాలు చేసి అవి మోటార్లు మళ్ళీ తెచ్చి అవి పెట్టేదానికి ఈ పైర్లు ఎండిపోతుంది. అటువంటి పరిస్థితుల్లో దొంగతనం చేసి ఎంతకు అమ్ముతారు ఆ మోటార్? 2,000 నుంచి 7,000 దాకా అమ్ముతాం. 30,000 మోటార్ వీళ్ళు దొంగతనం చేసి 2,000-3,000 అమ్ముతుండ్రు. 2,000 నుంచి 5,000 7,000 లాస్ట్. వాళ్ళకేం పోయి ఎంతైనా వచ్చిందే కదా. అది వాళ్ళ పరిస్థితి అట్టుంది. మన ఇప్పుడు ఈ 7 కొండల అతను పోలీసులు చంపారు అని చెప్పి అంటే ఉందా? అబద్ధం. అది పచ్చి అబద్ధం. అది వీళ్ళేదో ఈయన రియాజ్ అనేవాడు కాంగ్రెస్ అధ్యక్షుడు లెఫ్ట్ హ్యాండ్ కాబట్టి వాడిని ఏదో కాంగ్రెస్ పార్టీ ఆ బాధిత కుటుంబాన్ని పరామర్శిస్తుంది, బాధితులకు న్యాయం చేయమని డిమాండ్ చేస్తుంటే ఈ తెలుగుదేశం వాళ్ళు ఏం చేశారంటే ఈ యొక్క టాపిక్ డైవర్షన్ కోసం, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టార్గెటెడ్ అనుకుంటున్నాను బహుశా, దానిలో మమ్మల్ని కూడా కలిపేస్తే పోద్ది, వీళ్ళకి ఈ బాధిత కుటుంబానికి అండగా నిలబడకపోతే అడిగేవాళ్ళు లేకుండా పోతారనేటువంటి ఆలోచనలతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడికి దాన్ని అంటగట్టేటటువంటి ప్రయత్నం ఈ తెలుగుదేశం నాయకులు చేయడం అనేది చాలా బాధాకరం. అయితే కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని స్పష్టంగా చెబుతున్నాం, ఈ పోలీస్ ఎంక్వైరీ ఇప్పుడు మీరు ఏదైతే చూశారో VRO రిపోర్ట్ కావచ్చు, SP స్టేట్మెంట్ కావచ్చు, హోమ్ మినిస్టర్ స్టేట్మెంట్ కావచ్చు, కానీ వాస్తవంగా అక్కడ జరిగింది మీ కానిస్టేబుల్ యొక్క అత్యుత్సాహం, మీ SI యొక్క నిర్లక్ష్యం వల్ల ఈరోజు ఒక బాధితుడు, ఒక దళితుడు మరణించాడు, ఆ కుటుంబం రోడ్డును పడిందనే మాట వాస్తవం. కానీ దీన్ని ఏ విధంగా ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకూడదని మరి SP గారికి తప్పుడు నివేదికలు ఇస్తున్నారా, లేదా SP గారు హోమ్ మినిస్టర్కి తప్పుడు నివేదికలు ఇస్తున్నారా? ఎందుకు ఈ విధంగా చేస్తున్నారని అడుగుతున్నా. ఈరోజు ఇదే కందుకూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి గవర్నమెంట్ వచ్చిన కొత్తల్లో కందుకూరు నియోజకవర్గానికి సంబంధించి ఒక 2 ప్రైవేటు వ్యక్తులు, బహుశా నాకు తెలిసి రాళ్లపాడు గుడ్లూరు మండలం, అక్కడ ఏంది ఒక ప్రైవేటు వ్యక్తులు 2 లక్షల రూపాయల గొడవలో ఒక కాపు వర్సెస్ కమ్మ, ఒక అతను కారుతో తీసుకెళ్లి బైక్ అతను గుద్ది చంపేస్తే అది అసలు ప్రభుత్వానికి సంబంధించిన విషయం కాదు, ప్రభుత్వానికి ఏ సంబంధం లేదు. కానీ దానిలో చంద్రబాబు గారు ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టాడు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబుకి మధ్య గొడవలు రాకూడదని దానికి ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టి వాళ్ళకి ల్యాండ్ ఎక్విజిషన్ కింద 6 ఎకరాలు ఇచ్చారు. ల్యాండ్ ఎక్వైర్ చేసి 15 లక్షల రూపాయలు క్యాష్ ఇచ్చారు. ఇక్కడ మేము డిమాండ్ చేస్తున్నది, కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నది, ఈరోజు మీరు బాధితులను తీసుకొచ్చారు, సొమ్ము రికవరీ చేసుకున్నారు, స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారు, మళ్ళీ స్టేషన్కి రమ్మని రిమాండ్ పెట్టేదానికోసం తెలుగుదేశం నాయకులు ఒత్తిడి చేయడం వల్ల ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవడైతే మోటార్లు కొన్నాడో వాడి దగ్గర కూడా మొదట 5 అన్నారు, లాస్ట్కి 20 తెచ్చిస్తే కానీ వదలమన్నారు. ఏదో కమిట్మెంట్ ఇస్తే స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేస్తాం, లేదనుకుంటే వాళ్ళ మధ్య ఏమి జరిగిందని స్టేషన్లో వాళ్ళు చెప్పాలి, వాళ్ళు చెప్తారేమో నాకు తెలీదు. కాబట్టి ఇదంతా కూడా ఈ స్టోరీ అంతా ఏంటంటే ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఆ వ్యక్తిని ఫిక్స్ చేయడం కోసం మళ్ళీ మీ SI గారు చూపించినటువంటి అత్యుత్సాహం మళ్ళీ జరిగితే ఆ కుటుంబ సభ్యులు రోదన మొత్తం కూడా మన మీడియాలో చూసాం. వాళ్ళు అయ్యా మా వాడిని కొట్టారు, మాధవ్ అనే వ్యక్తి, SI గారు మమ్మల్ని కస్టడీ టార్చర్ చేశారనేటటువంటి విషయం వాళ్ళు స్పష్టంగా స్టేట్మెంట్స్ ఇస్తే మీరు ఇప్పటికి కనీసం ఆ కానిస్టేబుల్ని కానీ ఆ SIని కానీ కనీసం ట్రాన్స్ఫర్ చేసేదానికి కూడా మీకు అధికారం లేదంటే దీన్ని ఏమనాలి? నేను సోమిరెడ్డి గారిని అడుగుతున్నా, మీరు దొంగతనం చేసినటువంటి కేసులో అరెస్ట్ అయినటువంటి వ్యక్తికి మీరు మద్దతుగా వెళ్ళి ఆ కుటుంబానికి న్యాయం చేస్తే మీకు ఒక న్యాయం, మేము ఆ కుటుంబానికి మద్దతుగా వెళ్ళి న్యాయం చేయాలని ప్రయత్నం చేస్తే మమ్మల్ని దొంగలంటారా? దొంగతనాన్ని మాకు ఆపాదిస్తారా అని అడుగుతున్నాం. కాబట్టి ఇది స్పష్టంగా దీనిపైన జ్యుడిషియల్ విచారణ జరిగితే కానీ వాస్తవాలు వెలుగులోకి రావు. దీని మీద ఖచ్చితంగా కూడా న్యాయ పోరాటం కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన లెటర్ ఇదమ్మా ఒక 3 అడ్వకేట్స్తో, ఎందుకంటే మా మీద ఆరోపణలు వచ్చాయి కాబట్టి ఈ కేసులో వాస్తవాలు కానీ అవన్నీ తెలుసుకోవడం కోసం నిజ నిర్ధారణ కమిటీ అంటూ
ఒక 3 అడ్వకేట్స్తో కాంగ్రెస్ పార్టీ నియమిస్తుంది. ఇది బాధితుల పక్షాన బాధితుల న్యాయ సహాయార్థమే కాకుండా ఆ కేసులో ఏదైతే ఇప్పుడు నేను మీకు చెప్తున్నానో, అరెస్ట్ చేసినప్పుడు అక్కడ నుంచి గ్రామస్తులకు ఫోన్ చేశారు, గడ్డి మందు గురించి అందుబాటులో ఉందా, ఇతను ఎందుకు తాగానని చెప్తున్నాడు. ఇవన్నీ కూడా మీరు టెక్నికల్ ఎవిడెన్సెస్ అన్నీ కూడా ఈ ఎస్ఐ, ఈ కానిస్టేబుల్ ఆ స్టేషన్లో నాకు తెలిసి బహుశా ఈ పాటికే వాటిలన్నింటిని కూడా నాశనం చేసి ఉంటారు సాక్ష్యాలు అనేటటువంటి అనుమానం నాకు కలుగుతుంది. ఎందుకంటే వీళ్ళకి పైనుంచి మద్దతు ఉంది, వీళ్ళని చేసేటటువంటి పరిస్థితి లేదు. కాబట్టి దళితుడి కుటుంబానికి ఈ రాష్ట్రంలో ఒక దళితులకు సంబంధించి ఒక దళిత హోంమంత్రిగా ఉండి, ఒక ఎస్పీ గారు దళితులు, ఒక దళిత కుటుంబానికి అన్యాయం జరిగిందంటే ఆ వాస్తవాల్ని కప్పిపుచ్చి ఈరోజు తెలుగుదేశం పార్టీ సభ్యత్వం ఉంది, మీకు ఒక 5 లక్షలు మా మాట వింటే ఇస్తాం, లేదనుకుంటే ఇంకొక 5 లక్షలు ఇస్తే మీరు ఈ కేసు గురించి ఎక్కడ ఈ బేరసారాలు జరుగుతున్నాయి. నేను వెళ్తే ఆ కుటుంబ సభ్యులే చెప్పారు నాకు, వేరే వాళ్ళు ఎవరు చెప్పలా ఈ విధంగా వచ్చారండి అని. కాబట్టి అది ఎంతవరకు సమంజసం? ఈ కేసుని ఇంత మరీ డైవర్ట్ చేయాలనా? అధికారులు ఈ విధంగా మాట్లాడినా? హోమ్ మినిస్టర్ గారు మొదటే చెప్పేస్తారు ఇది అసలు పోలీసులు సంబంధమే లేదు కానీ విచారిస్తున్నామంటారు. విచారణలో ఇదే అధికారులు, ఇదే సిఐలు, ఇదే ఎస్ఐలు, ఇదే కానిస్టేబుల్ కొనసాగితే ఆ బాధిత కుటుంబానికి న్యాయం జరుగుతుందా? కాబట్టి దీనిలో మేధావులందరూ కూడా ఒకసారి ఆలోచించాలి. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఏ విధంగా ఉందంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి వ్యక్తి తిరిగి వస్తాడనే గ్యారంటీ లేదు, తిరిగి శవం రాకపోయినా చివరికి బూడిద కూడా ఈ రాష్ట్రంలో కనబడకుండా చేసేటటువంటి అధికారులు ఉన్నారంటే వాళ్ళకి మద్దతు తెలిపేటటువంటి ప్రభుత్వం ఉండబట్టే ఈరోజు ఎవరైనా చివరి చూపు అంటే ఎవరైనా మనిషి చనిపోతే అమెరికా నుంచో ఆఫ్రికా నుంచో ఏడన్నా కూడా ఆ చివరి చూపు కోసం వస్తారు. ఈరోజు ఈ రాష్ట్రంలో చివరి చూపుకు కూడా అవకాశం లేకుండా చేసేటటువంటి ప్రభుత్వాలు ఉంటే బాధితులకి న్యాయం జరుగుతుందా అని అడుగుతున్నా. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి దీన్ని అంటగట్టాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటగట్టాలి, రైతులకు వ్యతిరేకంగా ముద్ర వేసేయాలి. దీని గురించి ఎవడు మాట్లాడకూడదు. వీళ్ళు దొంగకి ఎవరు మద్దతు ఇవ్వరండి. బాధిత కుటుంబం ఏదైతే ఉందో ఆ బాధిత కుటుంబానికి సహాయం చేయమంటున్నాం అంతే తప్ప ఆ మోటార్ ఫోటో చూపించు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళకి నచ్చిన మోటార్లు తెప్పించుకొని ఆ పేరు ఏంటంటే అమీర్ భాష అక్కంపేట అంటే తెలుగుదేశం నాయకులు అక్కడికి వెళ్ళి రైతులకు మద్దతు తెలుపుతా ఆ తెచ్చినటువంటి స్క్రాప్ మోటార్లు మంచివి ఉన్నాయి పక్కన పెట్టుకుని నేను ఇంకా మిగతా మోటార్లు కన్నిటికైనా పేర్లు రాస్తున్నారు అనుకున్నా. ఇది తెలుగుదేశం నాయకులకి రైతుల పట్ల ఉండేటటువంటి ఇది తెలుగుదేశం నాయకులు ఏదైతే ప్రెస్ మీట్ పెట్టి మరి రైతులను ఉద్ధరిస్తామంటున్నారో ఆయన అమీర్ భాష ఆయన తిరుపతి పార్లమెంటరీ అధికార ప్రతినిధి తెలుగుదేశం పార్టీ నాయకుడు ఆయన దొరికినటువంటి ఏదైతే వీడి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీడి మీద ప్రెజర్ పెట్టి నెల్లూరులో చంద్రబాబులో ఇనపసానంగంలో అవి కొనుక్కొచ్చి ఆడు వేశారు కదా వాటిల్లో మంచి తేరుకుని ముందు ఆయన పేరు రాసి పెట్టుకున్నాడు, మిగతా మాటలకి ఏట్లకి రాయిలా. కాబట్టి స్పష్టంగా సోమిరెడ్డి గారు అంటే మాకు గౌరవం ఉంది, ఆయన సీనియర్ నాయకులు. దయచేసి గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కరీముల్లాని ఆయన కాపాడాడు కాబట్టి నేను ఈయన కాపాడాలి అట్లాంటి ఆలోచనలు వదిలేసి బాధిత కుటుంబానికి నిజంగా వాళ్ళు బాధితులే, కానిస్టేబుల్ నిర్లక్ష్యం వల్లనే ఇది జరిగింది, ఇది మీకు తెలుసు అందరికీ తెలిసిన విషయం. కానీ దీన్ని మసిబూసి మారేడుకాయ చేసి దీనిలో ఎవిడెన్స్ లేకుండా చేసి ఆ బాధిత కుటుంబాన్ని బెదిరించి లేదంటే ఆశ చూపి ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తే అల్టిమేట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏం రిజల్ట్స్ వచ్చాయో మీకు కూడా అవే వస్తాయి. సమాజం గమనిస్తుంటుంది కదా. వాడు దొంగే కావచ్చు, వాడు చనిపోయాడు, ఆ కుటుంబాన్ని ఆదుకోమంటున్నాం. మీరు అరెస్ట్ చేసి తీసుకొచ్చిన వాళ్ళకేమో తరిమేస్త్రీ, వాడేమో చనిపోయా. కాబట్టి ఒక్కసారి ఈ రాష్ట్ర ప్రజలందరినీ కూడా వేడుకుంటున్నాం. దీని మీద షర్మిలారెడ్డి గారు కూడా డీజీపీతో మాట్లాడతారు. కాబట్టి దళిత కుటుంబం ఏదైతే ఈరోజు అన్యాయానికి గురైందో ఆ కుటుంబానికి న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ ఒక కమిటీని వేయడం జరిగింది. దాని ఈ యొక్క లాయర్లు ఆ గ్రామంలో కూడా పర్యటిస్తారు, మిగతా వ్యక్తుల దగ్గర కూడా సమాచారం తీసుకుంటారు. అవసరమైతే నేను మళ్ళీ చెప్తున్నా, సోమవారం వరకు గడువిస్తున్నాం. ఆ ఎస్ఐని ఆ కానిస్టేబుల్ ఇంకో కానిస్టేబుల్ కూడా ఉన్నాడు, వాడి పేర్లు నాకు తెలిసి ఐ థింక్ రమేష్ ఏదో పేరు అనుకుంటాను. ఎట్లుందంటే మనుబోలు పోలీస్ స్టేషను కోడి పందాలు ప్రతి వారం వేస్తారు. ఆ కోడి పందాల దగ్గరికి ఎస్ఐలు పట్టుకోవాలంటే ఇక్కడ ఉండేటటువంటి కానిస్టేబుల్ ఆ నిర్వాహకులకు ముందుగా ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. అయినా అది తెలిసి కూడా ఆ కానిస్టేబుల్ని మార్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. మనుబోలు మండలంలో ప్రతి వారం కోడి పందాలు, ప్రతి విలేజ్లో బెల్ట్ షాపులు. చెప్పనండి ఇప్పుడు ఏ గ్రామాల్లో బెల్ట్ షాపులు లేవు, ఎన్ని బెల్ట్ షాపులు లేవు. కాబట్టి ఇదేదైనా ప్రశ్నిస్తే ఆ రాసినటువంటి పత్రికలకు నోటీసులు ఇవ్వడం ఎంతవరకు ధర్మం? మాట్లాడే ఇప్పుడు రేపు మా మీద కూడా కేసులు పెడతారు, ఎందుకంటే వాస్తవాలు మాట్లాడుతున్నాం కాబట్టి.
కాబట్టి ప్రభుత్వాన్ని కూడా నేను కోరేది ఏంటంటే వాస్తవాలు తెలుసుకోండి, వాస్తవానికి దగ్గరకు ఉండండి, ఆ బాధిత కుటుంబానికి న్యాయం చేయమని కోరుకుంటున్నాం. దీని మీద ఈ పోలీసుల ఎంక్వైరీ వల్ల ఉపయోగం, ఎందుకంటే పోలీసులు వాళ్ళ మీద వాళ్ళు ఎంక్వైరీ చేసుకొని వాళ్ళ మీద వాళ్ళని కేసులు పెట్టుకోరు కాబట్టి దీని మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ డిమాండ్ చేస్తున్నాం. దీనికి సంబంధించి అవసరమైతే న్యాయ పోరాటం కూడా చేస్తామని తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా దీనికి సంబంధించి గవర్నర్ గారికి అదేవిధంగా డీజీపీ ఈరోజు ఆ కుటుంబం చిన్నకరమంతలో ఉన్నారు. వాస్తవంగా అయితే ఆ కుటుంబ సభ్యులు కూడా తో ఈ లీగల్ సెల్ మాట్లాడి డీజీపీకి ఒక లేఖ రాస్తాం. ఎందుకంటే ముందుగా ఎస్ఐ ఇప్పటికే ఎవిడెన్సెస్ అన్నీ కూడా పోయి ఉంటాయని వాళ్ళు భయపడుతున్నారు. ఆ సీసీటీవీ ఫుటేజ్లు అన్నీ కూడా మాయం చేసి ఉంటారు. ఎందుకంటే స్వయాన ఎస్పీ గారే అసలు మేము పోలీస్ స్టేషన్ సీసీటీవీ ఫుటేజ్లు పబ్లిక్కి చూపించలేమంటున్నారు. అంటే పబ్లిక్కి చూపించలేమంటే ఏముంటుంది అందులో పబ్లిక్కి చూపించలేనట్టు మాకైతే తెలియదు. మరి అదేమైనా రెస్ట్రిక్షన్స్ ఉంటాయో నాకు తెలియదు. లీగల్గా వాళ్ళు చూస్తారా లీగల్ టీం అనేది, దానికి సంబంధించినటువంటి ఎవిడెన్సెస్కి సంబంధించినటువంటి అప్లికేషన్ వేయడం కావచ్చు, ఆ ఎవిడెన్సెస్ని దాచిపెట్టమని పిటిషన్ వేయడం కావచ్చు, న్యాయపరంగా లీగల్గా హైకోర్టు కూడా ఏమేమి చర్యలు కావాలో అన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది.